చూస్తున్నాం ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో రెండో రోజు కవిత విచారణకు సంబంధించిన అప్డేట్స్. క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు ఈడీ అధికారులు. బుచ్చిబాబు, అరుణ్ రామచంద్ర పిళ్ళై, విజయ్ నాయర్ తో కలిపి ఎమ్మెల్సీ కవితను ప్రశ్నిస్తున్నారు ఈడీ అధికారుల బృందం. ఇవాళ విచారణకు హాజరు కావట్లేదని ఈడీకి సమాచారం ఇచ్చారు కవిత భర్త అనిల్, అలాగే వ్యక్తిగత సిబ్బంది. బ్యూరో చీఫ్ విజయ్ సిద్ధంగా ఉన్నారు ఢిల్లీ నుంచి పూర్తి అప్డేట్స్ అందించడానికి. విజయ్, ఈ రోజు కోర్టులో మెన్షన్ చేయాల్సి ఉంది కదా ఈ కోర్టు ఇష్యూకి సంబంధించిన కేసుని, కానీ అది వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. రీజన్ ఏంటి? రేపు సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత గతంలో దాఖలు చేసిన పిటిషన్ విచారణ ఉంది. అది 19కి వాయిదా పడింది. ఈరోజు వాళ్ళు ఉదయం పూట దాఖలు చేసినటువంటి పిటిషన్ అయితే ఉందో, రెడ్ పిటిషన్ సుప్రీంకోర్టులో ఫైల్ చేశారో, ఈడీ అరెస్ట్కి సంబంధించి తనకి ఈ కేసుతో సంబంధం లేదంటూ కవిత దాఖలు చేసిన పిటిషన్ పైన ఈరోజు వాళ్ళ న్యాయవాదులు ఎలాంటి మెన్షన్ చేయలేదు. రేపే ఆ పిటిషన్ పైన కూడా విచారణ జరిగే ఛాన్స్ ఉంది. రేపు ఒరిజినల్గా 19th రోజు ఈ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కవిత వేసిన మొదటి పిటిషన్ అయితే ఉందో, ఇన్వెస్టిగేషన్కి మహిళని సాయంత్రం దాటిన తర్వాత ఈడీ కార్యాలయానికి పిలిచి విచారించడానికి సంబంధించిన దానిపైన ఏదైతే వాయిదా పడిందో దాన్ని కోర్టు చేస్తూనే సుప్రీంకోర్టులో కేసు ఉండగా అరెస్ట్ చేశారు అనే విషయాన్ని రేపే మెన్షన్ చేయన్నారు. రేపు టాప్ ప్రయారిటీ కింద ఆ కేసు 3వ నెంబర్ కింద విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు ఈడీకి సంబంధించి కొంత కన్ఫ్రంటేషన్, ఆమె విచారణకు సంబంధించి బుచ్చిబాబుతో పాటుగా అరుణ్ రామచంద్ర పిల్లయ్యతో పాటుగా విజయ్ నాయర్, ఈ ముగ్గురిని కలిపి ఆమె విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. దాంతోపాటు ఈరోజు విచారణకు హాజరు కావాలని ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్కి, ఆమె వ్యక్తిగత సిబ్బంది ముగ్గురికి నోటీస్ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు ఈరోజు విచారణకి హాజరు కావడం లేదు. ఒక మెయిల్ రిప్లై కూడా వాళ్ళు ఇచ్చారు. కొంత సమయం కావాలన్నది వాళ్ళు చెప్పారు. కాబట్టి ఈరోజు విచారణకైతే అనిల్తో పాటుగా మిగతా ముగ్గురు వ్యక్తిగత సిబ్బంది కూడా విచారణకు హాజరు కావడం లేదు. ఈరోజు జరిగే విచారణ అంతా కూడా గతంలో సౌత్ గ్రూప్కి సంబంధించి కవిత మాజీ ఆడిటర్గా, ప్రస్తుతం గతంలో ఆడిటర్గా పనిచేసిన బుచ్చిబాబుతో పాటుగా ఆమెకి దాదాపు ఇండోస్పిరిట్ అధినేత, ఆమె బినామీగా చెప్పుకుంటున్న అరుణ్ రామచంద్ర పిల్లయ్యతో పాటుగా ఈ కేసులో అత్యంత కీలకంగా ముందుగా కవిత పేరు చెప్పిన విజయ్ నాయర్, ఈ ముగ్గురితో కలిసి కన్ఫ్రంటేషన్ చేశారు. దాంట్లో భాగంగానే ఈరోజు ఆ విచారణ కీలకం కానుంది. కవిత భర్తకు సంబంధించి కేవలం సెల్ ఫోన్లు, వాళ్ళ ఇంట్లో రైడ్ జరిగినప్పుడు 5 సెల్ ఫోన్లు అయితే సీజ్ చేశారో వాటిని ఓపెన్ చేయడం కోసం పిలిచినప్పుడు కూడా వాళ్ళు కొంత సమయం తీసుకొని వస్తామని చెప్పారు. మరొక 2-3 రోజుల తర్వాత వాళ్ళు విచారణకు హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఈరోజు కవిత కేసులో కన్ఫ్రంటేషన్ జరుగుతుంది. ఈడీ కార్యాలయంలో అరుణ్ రామచంద్ర పిల్లై, బుచ్చిబాబుతో పాటుగా విజయ్ నాయర్, ముగ్గురితో కలిపి కన్ఫ్రంటేషన్ చేశారు. సాయంత్రం 6 గంటల వరకు కూడా విచారణ జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ ములాఖత్కి ఇక్కడే ఢిల్లీలో ఉన్న కేటీఆర్తో పాటుగా హరీష్ వచ్చి మళ్ళీ కలిసే అవకాశం ఉంది. నిన్న ముగ్గురు దాదాపు 1 గంటన్నర పాటు కలిశారు. భర్త అనిల్తో పాటుగా కవితను కేటీఆర్, హరీష్తో పాటు భర్త అనిల్ 1 గంటన్నర పాటు భేటీ అయ్యి ఆ తర్వాత బయటకు వచ్చి అడ్వకేట్స్తో మాట్లాడి ఉదయం పూట ఈరోజు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. రేపు సుప్రీంకోర్టులో అత్యంత కీలకమైన విచారణ జరుగుతుంది. కాబట్టి సాయంత్రం 6 గంటలకి మరోసారి ఎమ్మెల్సీ కవితను కేటీఆర్, హరీష్ కూడా కలిసే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. 2వ రోజు విచారణ ప్రారంభమైంది. ఆ ముగ్గురితో కలిసి ఎమ్మెల్సీ కవితను కన్ఫర్మేషన్ ద్వారా విచారించింది.